ఫిరాయింపులపై స్పందించేందుకు ఈ నెల చివరి వరకు స్పీకర్ టైం ఇచ్చారన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తేల్చుతారన్నారు. ఎప్పుడైనా కడియం శ్రీహరి ఐకాన్ గానే ఉంటారన్నారు. పార్టీ మారి తాను ఏం పదవులు అనుభవించలేదన్నారు. వచ్చిన పదవులతో జిల్లాను అభివృద్ధి చేశారన్నారు. అక్రమాలు చేసి ఉంటే కేసీఆర్ పిలిచి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేవారు కాదన్నారు. తాను ఎవరికి పాదాభివందనాలు చేయలేదని, అమ్ముడుపోయే నాయకుడిని కాదన్నారు కడియం శ్రీహరి. పార్టీ మారిన వాళ్ళలో కడియం శ్రీహరి మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది. నా మట్టుకు నేను నా నియోజకవర్గం ఆగం కావద్దు, నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆగం కావద్దు, మరి ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు, ఈ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజలకిచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు. పార్టీ ద్వారానే నాకు పదవులు వచ్చినాయి. నేను అనుభవించలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని, వచ్చిన ప్రతి పదవిని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికే ఉపయోగించాను తప్ప నా స్వార్థం కొరకు భూ కబ్జాలకు పాల్పడలేదు, సెటిల్మెంట్లు చేయలేదు, లేకుంటే కాంట్రాక్టులు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించున్నా కాబట్టే పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప చాలామంది నాయకులకు పాదాభివందనాలు చేస్తారు. మీరు ఏదైనా చూసారా నేను పాదాభివందనం చేయంగా? అంటే నేను ఎక్కడ అమ్ముడు పోలేదు. ఆత్మవిశ్వాసంతోనే బతికాను. నా నీతి, నా నిజాయితీ, నా కష్టమే నాకు ఉపయోగపడ్డది తప్ప మరొకటి కాదు. మీరు అన్నట్టుగా నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు అల్టిమేట్గా నియోజకవర్గ ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలనే ఆలోచన నన్ను బాగా ప్రభావితం చేసింది. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు నీతి గురించి మాట్లాడాలి, తప్పకుండా నీతికి కట్టుబడి ఉండాలి. కానీ ఆ నీతికి కట్టుబడి ఉన్నప్పుడు, పని చేయలేనప్పుడు ప్రజల్లో పలచనవుతాం, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు.